ఒకప్పుడు వీకెండ్ అంటే నోయిడాలో అందరికీ గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్ మాత్రమే గుర్తొచ్చేది. షాపింగ్ బ్యాగ్లు చేతిలో పట్టుకొని తిరిగే కుటుంబాలు, సినిమా చూసేందుకు క్యూలు కనిపించేవి. ఫుడ్ కోర్ట్లో కూర్చోడానికి కూడా చోటు దొరకని జన సందోహం ఉండేది. అయితే అదే మాల్ ఇప్పుడు ఖాళీ కారిడార్లతో, మూసివేసిన షట్టర్లతో దర్శనమిస్తోంది. 2000 కోట్ల విలువైన ఒక తరం జ్ఞాపకాలతో ముడిపడిన ఈ కమర్షియల్ హబ్ ఈ స్థితికి ఎలా చేరిందన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇంతకీ ఒకప్పుడు రోజుకు దాదాపు 30,000 మంది అడుగుల ధ్వనితో మారుమోగిన ఈ ప్రదేశం ఇప్పుడు ఎందుకు మౌనంగా మారింది? 2007లో యూనిటెక్ గ్రూప్, అప్పుఘర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఎంటర్టైన్మెంట్ సిటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రేట్ ఇండియా ప్లేస్ ప్రారంభమైంది. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ జోన్లో భాగంగా ఈ మాల్ను నిర్మించారు. 6 అంతస్తుల్లో విస్తరించిన ఈ మాల్లో 230కి పైగా స్టోర్లు, మల్టీప్లెక్స్, బౌలింగ్ అలీలు, పెద్ద ఫుడ్ కోర్ట్లు ఉండేవి. ప్యాంటలూన్స్, షాపర్ స్టాప్, బిగ్ బజార్, అడిదాస్, నైక్, రేమండ్, రిలయన్స్ డిజిటల్ లాంటి బ్రాండ్లు యాంకర్ స్టోర్లుగా ఉండటంతో ఇది నోయిడా మాత్రమే కాదు, మొత్తం ఎన్సీఆర్ ప్రాంతానికి షాపింగ్ డెస్టినేషన్గా మారింది. పక్కనే వరల్డ్స్ ఆఫ్ వండర్, కిడ్జానియా, గార్డెన్స్ గల్లేరియా ఉండటం కుటుంబాలకు డే మొత్తాన్ని గడపగలిగే సెంటర్గా మారింది. అయితే 2017లో సమీపంలో డిఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా ప్రారంభమవటం పెద్ద మలుపు తీసుకొచ్చింది. అంతర్జాతీయ బ్రాండ్లు, జోనింగ్ కాన్సెప్ట్, ఆధునిక డిజైన్తో వచ్చిన కొత్త మాల్ యువతను ఆకర్షించింది. అదే సమయంలో జీఐపీ నిర్మాణంలో ఉన్న ఒక ప్రధాన సమస్య బయటపడింది. అనేక రిటైల్ యూనిట్లు డెవలపర్ వద్ద కాకుండా వ్యక్తిగత ఇన్వెస్టర్ల చేతుల్లో ఉండటం వల్ల ఒకే విధమైన టెనెంట్ ప్లానింగ్ చేయడం కష్టమైంది. ఖాళీ అయిన షాపులు నెలల తరబడి మూసివేసి ఉండిపోయాయి. బ్రాండ్ మిక్స్ క్రమంగా బలహీనపడింది. ఇక కరోనా సమయంలో అయితే నెలల తరబడి మాల్ మూసివేయాల్సి వచ్చింది. అనేక బ్రాండ్లు తిరిగి రాలేదు. 2022 తర్వాత మొత్తం ఫ్లోర్లు ఖాళీగా కనిపించడం మొదలైంది. ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ సిటీ లిమిటెడ్పై 1000 కోట్ల రూపాయలకు పైగా రుణభారం ఉందన్న సమాచారం బయటకొచ్చింది. 2024 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుమారు 291 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయటం మాల్ ప్రతిష్టకు మరో దెబ్బగా మారింది. ఇది నేరుగా మాల్ మూసివేతకు కారణం కాకపోయినా పెట్టుబడిదారులు, బ్రాండ్లలో అనిశ్చితిని పెంచింది. అయితే జీఐపీ పూర్తిగా మూతపడిపోయిందనే భావన పూర్తిగా నిజం కాదు. ఇంకా 200కి పైగా బ్రాండ్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జూడియో, రిలయన్స్ ట్రెండ్స్, అడిడాస్, మెక్డొనాల్డ్స్, మిరాజ్ సినిమాస్ వంటి స్టోర్లు వీకెండ్లలో కొంత రద్దీని చూస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఉన్న ఆ ఉత్సాహం, ఆ కుటుంబ సంస్కృతి ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే గ్రేట్ ఇండియా ప్లేస్ కదా ఒక మాల్ పతనం మాత్రమే కాదు, రిటైల్ రంగం ఎలా మారిపోయిందో చెప్పే ఉదాహరణ. కొత్త మాల్స్ అనుభవాలను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటే ఇది మాత్రం పాత మోడల్లోనే నిలిచిపోయింది. ఇక రీబ్రాండింగ్ జరిగితే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. సో ఒకవేళ రీబ్రాండింగ్ లేకపోతే ఒకప్పుడు నగరానికి గుండెగా ఉన్న ఈ ప్రదేశం క్రమంగా జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతుంది.